Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 99 maths classes. Now we are at what 100th maths class. Maths concept number is 43. 42 concepts completion. 43 concepts lo unnamu. This is what profit and loss. I missed profit and loss. Profit and what loss. So the profit and loss law. Now let me take the first problem. ఇందులో మోడల్ 6 ఫస్ట్ క్లాస్ ఒక క్లాస్ కంప్లీట్ అయింది కాబట్టి 5 మోడల్స్ అయిపోయినాయి. ఇప్పుడు మోడల్ 6th ప్రాబ్లం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ సైకిల్ ఈజ్ 2000. అట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ సో యాజ్ టు అక్కర్ 20% లాస్. 20% లాస్కు వచ్చే విధంగా ఎంతకు అమ్మాలి అని అంటున్నాడు. అమ్మినాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ సైకిల్ ఈజ్ ఓకే. కాస్ట్ ప్రైస్ 2000. సో కాస్ట్ ప్రైస్ ఎంత 2000. What price should he sell? Should he sell at a selling price is equal to how much? So as to occur 20% loss. Loss percentage is equal to what? 20%. ఇప్పుడు నీకు ఏం అడిగినాడు? ఎస్పీ అడిగినాడు. ప్రిన్సిపల్ చెప్తారా? సో ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్ ఇచ్చి సిపి ఇచ్చి ఎస్పీ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు వాట్? సిపి ఇంటూ 100 minus loss percentage divided by 100. అంతేనా? ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100. సిపి ఎంత 2000 ఇంటూ 100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఎంత 20 డివైడెడ్ బై 100. సో దట్స్ వై 2000 ఇంటూ 100 మైనస్ 20 is 80 డివైడెడ్ బై 100. 2 zeros get cancelled. 2 8 just 16. 1600. ఎంత కమ్మాడు? 1600కి అమ్మాలి. 1600కి అమ్మితే వానికి ఎంత లాస్ వస్తుంది? 20% లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది? 20% లాస్ రావడము జరుగుతుంది. ఇది మనకు పర్సంటేజ్. సెల్లింగ్ ప్రైస్ ఒకవేళ లాస్ పర్సంటేజ్ కాస్ట్ ప్రైస్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ని ఈ ప్రిన్సిపల్ని మనము యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ముందు రాసిన ప్రిన్సిపల్స్ ఏవైతున్నాయో అవన్నీ ముందే మెమరైజ్ చేసి పెట్టుకుంటే ప్రాబ్లం చేయడం ఈజీ అవుతుంది. ఓకేనా? ప్రాబ్లం చేయడము ఈజీ అవుతుంది. ఓకే, అండర్స్టూడ్? అర్థమైంది కదా? నౌ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. ఏ మ్యాన్ సోల్డ్ హిజ్ ఓల్డ్ స్కూటర్ ఫర్ 8000. సోల్డ్ చేసినాడు, అమ్మేసినాడు. సో దట్స్ వై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 8000 అండ్ గెయిన్డ్ 10% ప్రాఫిట్. So profit percentage is equal to what? 10%. What will be the cost price of scooter? Cost price enta అని అడుగుతున్నాడు. ఏమి ఇచ్చినాడు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినాడు. ప్రాబ్లం కరెంట్ పోయింది. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 8000. పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 10%. సిపి ఎంత అని అడుగుతున్నాడు. ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాము? సో మన ప్రిన్సిపల్ ఏంటి? సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఇంటూ ఏంటిది? ప్రాఫిట్ పర్సంటేజ్ కదా, 100/100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఇంటూ 100/100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో దట్స్ వై సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఈజ్ గివెన్ యాజ్ 8000 ఇంటూ 100/100 plus profit percentage enta 10. So that's why 8000 into 100 divided by 110. 10 get cancelled. So that's why 80,000 by 11. 80,000 by 11 ante approximately you will get as what? 7272. Answer you will get as what? 7272. What is this? CP. So cost price is what? How much? 7272. 7272 కొనుక్కొని 8000కి అమ్మితే 10% ప్రాఫిట్ వస్తుంది.
7,272కి బై చేసినాడు. బై చేసి 8,000 కనుక సెల్ చేస్తే he will get what, how much percentage of profit? 10% of profit. 10% of profit. కాపీ చేసుకోండి అవి రెండు ప్రాబ్లమ్స్. ఓకేనా. మోడల్ 8 అండ్ మోడల్ 9 ప్రాబ్లమ్స్ చూడండి. మోడల్ 8, an article was sold for rupees 1,280 at the loss of 10%. 10% loss coming out. Find the cost price. So an article was sold for what, 1280. Sold అంటే ఏంటిది? కాస్ట్ ప్రైసా సెల్లింగ్ ప్రైసా? సోల్డ్, అమ్మినాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1280 రూపీస్. ఈ 1280 రూపీస్కి అమ్మితే మనకి ఎంత వచ్చింది? లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 10%. లాస్ పర్సంటేజ్ ఎంత వచ్చింది మనకి? 10% వచ్చింది. లాస్ పర్సంటేజ్ 10% వస్తే సిపి ఈజ్ ఈక్వల్ హౌ మచ్ ఈజ్ ఆస్క్డ్. సిపి ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏంటి? ఎస్పి ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏంటి? ఎస్పి ఇంటూ 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్. అంతేనా? సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఇంటూ 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్. ఇది ప్రిన్సిపల్. సో సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఎంత? 1280 ఇంటూ 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఎంత? 10%. సో దట్స్ వై 1280 ఇంటూ 100 డివైడెడ్ బై వాట్, 100 minus 10 is 90. 10 get cancelled. 128. 1 plus 2, 3. 3 plus 8, 11. 11 what not divisible with 9. Sum of the digits 9 తో divisible అవుతుంది. Divisible కాదు కాబట్టి you can take what, 12800 divided by 9. So 12800ను 9 తోటి డివైడ్ చేయండి. 9 తోటి డివైడ్ చేయండి. సో 12800 with 9. So 9 1 9. So 12 minus 9 is what, 3, 38. So 9 4 36. So 2, 36 2. So now what will come here? 8 వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది? 0 వస్తుంది. 9 2 18. So again 2. So 20. 9 2 18. So 2 has remainder 20. 0.2 mali 2. So that's why we will get what, 1422. 0.2 means remove it. So 1422 is the what, cost price. Cost price is equal to what? 1422. This is the rough work. So cost price is equal to how much? 1422. 1422 చేస్తే కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఏమో 1280 ఉంది, తక్కువ ఉన్నది. కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉన్నది. కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు ఏమొస్తుంది? లాస్ వస్తుంది. ఎంత లాస్ వచ్చిందట? 10% లాస్ వచ్చిందట. ఎంత లాస్ వచ్చిందట? 10% లాస్. ఎంత లాస్ వచ్చిందిరా? 10% లాస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంతకు కొన్నాడు? 1422. ఎంత కమ్మిండు? 1280 కమ్మిండు. అమ్ముతే ఎంత లాస్ వచ్చింది? 10% లాస్ వచ్చింది. ఓకేనా? రైట్. నౌ గో టు అనదర్ ప్రాబ్లం. Ravi lost 20% by selling a radio set for rupees 3072. What percent will he gain or loss by selling it for 4080 rupees? First అయితే చూడండి, రవి లాస్ పర్సంటేజ్ ఎంత ఇచ్చిండు? 20% ఇచ్చిండు. బై సెల్లింగ్ ఏ రేడియో సెట్ ఆఫ్ RS 3072. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 3072. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కాస్ట్ ప్రైస్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు నీకేం తెలుసు? కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఇంటూ 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్. 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్. ఎస్పి ఎంత? 3072 ఇంటూ 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఎంత? 100 minus 20. సో 3072 ఇంటూ 100 డివైడెడ్ బై 80. 0 get cancelled. So 2 4 8, 2 5 10.
4 7 जा 28 27, 4 5 जा 20, 4 6 जा 20, 4 6 जा 24 కదా. ఓకే మళ్ళీ ఒకసారి 4 7 जा 28, 28 అంటే ఇక్కడ 2 ఉంటుంది 27, 4 5 जा 20, 4 6 जा 24, 4 7 जा 28, 24, 24 అంటే ఎంత ఉంటుంది 3 ఉంటుంది. సో 4 8 जा 32, ఓకేనా. 768 ఇంటూ 5, 5 8 जा 40, 5 6 जा 30 ప్లస్ 4 34, 5 2 7 जा 35, 35 ప్లస్ 3 38. సో 3840. దిస్ ఈస్ ద వాట్ కాస్ట్ ప్రైస్. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసినాం. ఆ తర్వాత దీని తర్వాత ఏంటిది, వాట్ పర్సెంట్ హీ విల్ గెయిన్ ఆర్ లాస్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ 4080. ఫస్ట్ టైం మాత్రము 20% లాస్ వచ్చినప్పుడు 3072కే అమ్మిండు. కానీ సెకండ్ టైం ఎంతకు అమ్మిండు, 4080కి అమ్మిండు. 4080కి అమ్మితే అప్పుడు ఏం కావాలట, లాస్ వస్తుందా గెయిన్ వస్తుందా చూద్దాం. కాస్ట్ ప్రైస్ అయితే ఇదే 3840. సో సెకండ్ స్టెప్లో కాస్ట్ ప్రైస్ ఇది, సెల్లింగ్ ప్రైస్ ఎంత 4080. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నది, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఏమొస్తుందిరా, ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో 4080 మైనస్ 3840 ఎంత వస్తుంది చెప్పండి. 0 మైనస్ 0 0, 8 మైనస్ 4 4, 10, 10 మైనస్ 8 2, 3 ఉంది కాబట్టి 240 రూపీస్ వచ్చింది. ఎంత వచ్చింది నాకు, 240 రూపీస్. 240 రూపీస్ వచ్చింది, 240 రూపీస్. సో ఈ 240 రూపీస్ ఏంటిది, ప్రాఫిట్. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంతరా 240, కాస్ట్ ప్రైస్ ఎంత 3840 ఇంటూ 100. ఓకేనా. సో 0 0 గెట్ క్యాన్సల్. ఓకేనా. 2400 డివైడెడ్ బై 384 వస్తుంది. 2400 డివైడెడ్ బై 384 వస్తే యూ విల్ గెట్ 6.25%. ఇది డివైడ్ చేసి చూడండి, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి డైరెక్ట్ వేసాను. 6.25%. అర్థమైందా. ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ద్వారా అంటే ఇక్కడ దాకా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా వీ షుడ్ ఫైండ్ అవుట్ వాట్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేసినాడు, ఇంత కమ్మినాడు. ఫస్ట్ ఏమో ఇంత కమ్మినాడు 3072 అమ్మితే 20% లాస్ వచ్చింది. కానీ ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేసినాడు, 4080కి అమ్మితే ఏమవుతుంది అని అడిగింది. 4080కి అమ్మితే అప్పుడు మనకి ఏమొస్తుంది, కాస్ట్ ప్రైస్. దీని ఫస్ట్ స్టెప్ ద్వారా కాస్ట్ ప్రైస్ వచ్చింది కదా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే మనకు ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తే మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. ఓకేనా, అర్థమైందా. ఫస్ట్ స్టెప్ ద్వారా ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సెకండ్ టైం సెల్ ఎంత చేసిండు, 4080కి సెల్ చేసినాడు. 4080కి సెల్ చేసినాడు కాబట్టి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాఫిటా లాసా. 4080 అనేది సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. సో దట్స్ వై ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ 240. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తే we will get as what, profit percentage. ఓకేనా, రైట్. చూడండి మోడల్ 10 ప్రాబ్లం చూడండి. బై సెల్లింగ్ ఎ బెడ్షీట్ ఫర్ ₹75 a man loses 4%. At what amount should he sell it so as to gain 20%? ఫస్ట్ 75 అమ్మితే వాడికి 4% ఏమొచ్చింది, లాస్ వచ్చింది. ఇప్పుడు 20% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి అంటున్నాడు. సో మనకు కాస్ట్ ప్రైస్ కావాలి కదా. సో ఇచ్చిన వైరా ఫస్ట్ ఇచ్చిన రాయండి. సెల్లింగ్ అంటే ఏంది, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 75. లాస్ట్ పర్సంటేజ్ ఈజ్ గివెన్ యాజ్ వాట్ 4%. దెన్ కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ ప్రిన్సిపల్ ఏంటిదిరా, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎస్పీ ఇంటూ 100 మైనస్ లాస్ట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. అంతేనా. ఎస్పీ ఈజ్ హౌ మచ్ 75, 100 మైనస్ లాస్ట్ పర్సంటేజ్ 4 డివైడెడ్ బై 100.
So that's why 75 into 96 divided by 100. So 25 3 ja, 25 4 ja, 4 2 ja 8, 4 4 ja 16, 3 4 ja 12, 3 2 ja 6 plus 1 72. So how much cost price? Cost price is equal to what? 72 వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 72 వచ్చింది. కాస్ట్ ప్రైస్ 72 వచ్చింది. ఇప్పుడు సెకండ్ స్టెప్లో గెయిన్ పర్సంటేజ్ అంటే ఇక్కడ దాకా ఇచ్చిన స్టెప్ తోటి ఇక్కడ దాకా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అప్ టు ఇక్కడ దాకా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఏం ఫైండ్ అవుట్ చేసినాను? కాస్ట్ ప్రైస్. ఇప్పుడు స్టెప్ 2 సెకండ్ స్టెప్లో ఏంటిది? వాట్ అమౌంట్ షుడ్ ఈ సెల్ ఇట్ సో యాజ్ టు గెయిన్ 20%. కాస్ట్ ప్రైస్ ఎంత? 72 rupees. Selling price is equal how much we should find out, and what profit percentage? Gain percentage is equal to what? 20%. Okay na? So now SP is equal to what? CP into 100 plus profit percentage divided by 100. ఇది ప్రిన్సిపల్ కదా. SP is equal to CP into 100 plus profit percentage divided by 100. CP ఎంతరా? 72. 100 plus profit percentage ఎంత? 20 divided by 100 అంటే ఎంత వస్తుంది? సో SP is equal to 72 into 100 plus 20 ఎంత? 120 divided by ఎంత? 100. 0 0 get cancelled. So 2 6 ja, 2 5 ja. Okay na? So now 6 2 ja 12, 6 7 ja 42 plus 1 43. 432 divided by 5. 432ని 5 తో డివైడ్ చేయండి. సో 5 8 జా 40. సో 3 32. 5 6 జా 30. నౌ 2 రిమైండర్. పాయింట్ 0 0. 5 4 జా 20. సో దట్ మీన్స్ వాట్? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 86.4 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 86.4 రూపీస్కి కనుక వాడు అమ్మితే వానికి 20% ప్రాఫిట్ వస్తుంది. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తుందా? 20% ప్రాఫిట్ వస్తుంది. ఇది 2 స్టెప్ మెకానిజం ఉన్న ప్రాబ్లం. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సెల్లింగ్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయాలి. కొత్త సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఎందుకు? 20% ప్రాఫిట్ రావడానికి. ఇప్పుడు ఏమి ఇచ్చినాడు? 75 రూపీస్కి అమ్మినాడు సెల్లింగ్ ప్రైస్. లాస్ట్ పర్సంటేజ్ ఎంత? 4%. కాస్ట్ ప్రైస్ ఎంత? ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ప్రిన్సిపల్ తెలుసు మనకు. సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ లాస్ట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 అనేది. దిస్ ఈస్ ద వాట్? ప్రిన్సిపల్. సో అప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? సెల్లింగ్ ప్రైస్ 75, 100 మైనస్ లాస్ట్ పర్సంటేజ్ 4 డివైడెడ్ బై 100 అంటే 75, 100 మైనస్ 4 96 డివైడెడ్ బై 100. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే యూ గాట్ 72 యాజ్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చింది. ప్రాఫిట్ ఎంత కావాలన్నట? 20% కావాలన్నట ప్రాఫిట్. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ప్రిన్సిపల్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. కాస్ట్ ప్రైస్ ఎంత? 72. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 20 డివైడెడ్ బై 100. సో 72 into 100 plus 20 is how much? 120 divided by 100. 72 into 120 divided by 100 is you will get as what? 86.4 rupees. This is the what? Selling price to get 20% profit. 20% profit రావడం కోసము. ఓకేనా? Now let me stop our what? Maths class 100 here. So maths class 100 class work notebook లో ఏం రాస్తారు? The problems what we have discussed in today's class, copy it in class work notebook. నెక్స్ట్ వన్ మ్యాథ్స్ క్లాస్ 100 హోంవర్క్. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను? ఎవ్రీ మోడల్కి 1 ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాను. మీరేం చేయాలి? ఎవ్రీ మోడల్కి 5 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. 5 ప్రాబ్లమ్స్ నేను చేసినాను కాబట్టి మీరు 5 5 25 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. చేస్తే కాన్సెప్ట్ అంతా మైండ్లో ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ మ్యాథ్స్ క్లాస్ 100 ఎగ్జామ్. ఓకేనా? సో ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఏముంటుంది? ఈరోజు 100 క్లాస్ కదా, 100 కంటే 5 క్లాసెస్ బిఫోర్ అంటే 95 క్లాసెస్ టు 99 క్లాస్. సో అక్కడి క్లాస్ల వరకు సంబంధించిన కాన్సెప్ట్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది, మోడల్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్రీడే 5 క్లాసెస్ రివిజన్ చేస్తారు. ఎవ్రీడే 5 క్లాసులు రివిజన్ చేయడం వల్ల ఒక్కొక్క క్లాస్ 5 టైమ్స్ రివిజన్ చేస్తారు. ప్రతి డే ఎగ్జామ్ రాయడం కోసము
ఎవ్రీడే 5 క్లాసెస్ రివిజన్ చేస్తారు. అంటే ప్రతి క్లాస్ కూడా 5 టైమ్స్ రివిజన్ అవుతుంది. దాని ద్వారా మీకు తొందరగా మైండ్ లోపల ఉండడం కోసము, మెమరైజ్ కావడం కోసము, కాన్సెప్ట్ ప్రింట్ కావడం కోసమే ఈ ఎగ్జామ్ మనము రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం. ఓకేనా? సో ఈ ఎగ్జామ్ పేపర్స్ అండ్ హోంవర్క్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. కైండ్లీ సెండ్ మీ సార్ మ్యాథ్స్ క్లాస్ 100 హోంవర్క్ అండ్ ఎగ్జామ్ అని పంపిస్తే ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఏం చేస్తారు, వాటి క్వశ్చన్ పేపర్ పంపిస్తారు, అదేవిధంగా హోంవర్క్ షీట్స్ పంపిస్తారు, వాటితో పాటు ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ కూడా పంపిస్తారు. ఎందుకంటే మీరు ఎక్కడో ఉంటారు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎక్కడో ఉంటారు ఆన్లైన్లో. కాబట్టి మీరు ప్రాబ్లం చేసిన తర్వాత అది కరెక్టేనా కాదా, ఒకవేళ కరెక్టే అయితే దాని సొల్యూషన్ ఏంటి అన్నీ తెలవాలి. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు పంపిస్తారు. దే విల్ హెల్ప్ ఎ లాట్. ఓకేనా? రైట్. ఓకే, రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.